వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం కల్చరల్ కండిషన్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్గా ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, చలో స్టార్ట్ చేసేద్దాం. ఇది ఎందుకంటే ఆ, ఈ లాంగ్వేజ్ లిటరేచర్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ ఈ ఒక్క ఎపిసోడ్లోనే ఫినిష్ చేసేద్దాం. మనం మిగతా ఏదైతే ఇక్ష్వాకు డైనాస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన హిస్టరీ ఉందో అది లాంగ్వేజ్ లిటరేచర్ కావచ్చు, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఆ టైంలో అవన్నీ ఈ ఎపిసోడ్లో ఫినిష్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ లిటరేచర్. లాంగ్వేజ్ యాజ్ యూజువల్గా అఫీషియల్ లాంగ్వేజ్ ఒకప్పుడు ప్రాకృతే ఉంటుండే. ఏది శాతవాహనస్ టైంలో కూడా అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంది, బేసిక్గా కోర్ట్ లాంగ్వేజ్ అప్పట్లో అడ్మినిస్ట్రేషన్కి కానీ గవర్నమెంట్ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదంటే ప్రాకృత్ లాంగ్వేజ్. బట్ స్లోలీ ఇట్ చేంజ్డ్ కోర్స్ అనమాట. ప్రాకృత్ నుంచి సాంస్క్రిట్కి వచ్చింది. ఏది 4th century నుంచి బేసిక్గా సిఈ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా సాంస్క్రిట్ వచ్చింది. కానీ బేసిక్గా ఎవరు స్టార్ట్ చేసింది, ఎహోలా శాంతముల. ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే కుండిన్స్ టైంలో ఎవరైతే లేటర్ టైమ్స్లో వస్తారో లేట్ 4th centuryలో వస్తారు, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వర్ ఆల్ ఇన్ సాంస్క్రితే. అందుకే ఇట్ వాస్ చేంజ్డ్ ఫ్రమ్ ప్రాకృత్ టు సాంస్క్రిటే. ఎవరు మేజర్ రీజన్, ఎహువల శాంతముల. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. రీజన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఎమర్జెన్స్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, ఎస్పెషల్లీ ఆ నాగార్జునకొండ రీజన్లో. ఇంకోటి వేదిక్ రిలీజన్ బికమింగ్ స్ట్రాంగర్ ఇన్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం. స్లోలీ బుద్ధిజం నుంచి వేదిక్ రిలీజన్కి షిఫ్ట్ అవడంతో అక్కడ బేస్ లాంగ్వేజ్ అనేది సాంస్క్రిట్ కాబట్టి ఇట్ స్లోలీ చేంజ్ ఫ్రమ్ ప్రాకృత్ టు సాంస్క్రిట్. లాంగ్వేజ్ వచ్చేసి అది. ఫ్రమ్ ఎహువల శాంతముల, సాంస్క్రిట్ రిసీవ్డ్ రాయల్ ప్యాట్రనేజ్. ఫర్ ఇన్స్టెన్స్, సర్వదేవ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఎలిశ్రీ వాజ్ ఆల్సో ఇన్ సాంస్క్రిట్. ఈ ఎలిశ్రీ అనేటైన వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఎహువల శాంతముల. సో ఆయన సర్వదేవ అని టెంపుల్ కూడా బిల్డ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఒక ఉన్న ఇన్స్క్రిప్షన్ మీద కూడా ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ సాంస్క్రిట్ అంట. సో స్లోలీ ప్రాకృత్ నుంచి సాంస్క్రిట్కి కన్వర్ట్ అయిపోయింది అఫీషియల్ లాంగ్వేజ్ అనేది. అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతే ఉంది, బట్ స్లోలీ వాడుకలో వచ్చింది. మేజర్ లాంగ్వేజ్, మేజర్ ప్యాటర్నేజ్ ఇచ్చింది సాంస్క్రిట్కి. ఎప్పటి నుంచి, ఎహువల శాంతముల టైం నుంచి. అయితే వీళ్ళకి లిటరేచర్ పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏది ఇక్ష్వాకుస్ టైంలో ఉన్న లిటరేచర్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మన బుక్స్లలో కూడా స్టాండర్డ్ బుక్స్లో లేవండి. ఎందుకంటే శాతవాహనాస్ టైంలో మనం గత సప్తసతి కావచ్చు, బృహత్ కథ ఇట్లా చాలా చూసినాం కదా లిటరేచర్, అప్పుడున్న వర్క్స్ కావచ్చు. కానీ ఇప్పుడైతే ఏదైతే ఇక్ష్వాకుస్ టైంలో ఆర్యదేవ అని, హీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ఆచార్య నాగార్జున, ఆయన ఒక్కటి చిత్తశుద్ధి ప్రాకరణ అని ఆయన వర్క్ తప్పితే మిగతా ఏం పెద్దగా మెన్షన్ చేయలేదు. సో మనకి అంత ఇంపార్టెంట్ కూడా కాదు. లిటరేచర్ గురించి అడిగినప్పుడు ఆర్యదేవ, హూ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ఆచార్య నాగార్జున, రోడ్ చిత్తశుద్ధి ప్రాకరణ, ఇంతవరకు సరిపోతుంది. అది దానికి ఏంది టైం లైన్, ఎంత దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడు రాసిండ్రు, నిజంగా 3rd centuryలో అయిందా అనేది మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి యూ గో విత్ మన ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. లాంగ్వేజ్ లిటరేచర్ గురించి అడిగినప్పుడు ఇంతవరకు మెన్షన్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మేజర్గా వచ్చేసి మనం ఈ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేది శాతవాహనస్ టైంలో అంతా డిస్కస్ చేయలే, కానీ ఇక్ష్వాకుస్ టైం వచ్చేసరికి ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మనం ఫర్దర్గా చూద్దాం ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అయిందని చెప్పి. అయితే ధాన్య కటకం అంటే అమరావతి, నాగార్జునకొండ బికేమ్ ఫేమస్ యూనివర్సిటీస్ అండ్ దే ఫ్లరిష్డ్. అంటే మెయిన్గా ఇక్ష్వాకుస్ టైంలో, ఏదైతే శాతవాహనాస్ టైంలో స్టార్ట్ చేసినా కానీ ఇట్ ఫ్లరిష్డ్ బేసికలీ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ టైంలో, ఇక్ష్వాకు డైనాసిటీస్ టైంలో ఇది బాగా ఫ్లరిష్ అయింది. అండ్ దేర్ వర్ ఈవెన్ ఆ ఇన్స్క్రిప్షన్స్లో దేర్ వర్ రెఫరెన్సెస్ టు సైన్సెస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రానమీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, వీటి రెఫరెన్సెస్ కూడా అప్పటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఇక్ష్వాకుస్ టైంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్లో ఈ రెఫరెన్సెస్ కూడా ఉంటుండే. అండ్ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇట్ అట్రాక్టెడ్ మేజర్ స్కాలర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీస్ యాజ్ వెల్. అంటే విత్ ఇన్ ఇండియానే కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇట్ అట్రాక్టెడ్ మెనీ బుద్ధిస్ట్ స్కాలర్స్ కావచ్చు, మెనీ స్కాలర్స్ హూ ఆర్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ స్టడీ. బేసికల్గా నాగార్జునకొండ వచ్చి అక్కడ యూనివర్సిటీస్లో చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట చాలా మంది స్కాలర్స్.
ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ నుంచి కూడా. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఉద్యోతన అనేటైన 8th సెంచరీలో కువల యమల కువల యామల కువల యామల అనే బుక్ అనే వర్క్ రాసిండ్రు. అందులో ఉందంట ఏది శ్రీలంక, టిబెట్, నేపాల్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి కూడా బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చి ఇక్కడ చదువుకోవడం, ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇవన్నీ జరిగినాయి అని అంటారు. సో ఈ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఇక్ష్వాకుస్ టైంలో. సో ఇంతవరకు ఏం చూసినాం మనం? లాంగ్వేజ్, లిటరేచర్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ చూసినాం. శాతవాహనస్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి, ఇవి లాంగ్వేజ్, లిటరేచర్. కానీ ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఆల్మోస్ట్ సేమ్. బట్ ఇక్కడ ఒక యూనిక్ పాయింట్ కూడా ఉంటుంది. బేసిక్గా ఏదైతే హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అది యూనిక్ పాయింట్. మనం ఫర్దర్గా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఆర్ట్, ఆర్కిటెక్చర్కి వచ్చేస్తే నాగార్జునకొండ ఎక్స్కవేషన్స్ బేసిక్గా చేసినప్పుడు వాళ్ళకి మోట్ కావచ్చు, ఫోర్ట్ కావచ్చు, ఇట్లాంటివి దేవర్ ఏబుల్ టు అన్అర్త్. మోట్ అంటే ఏంది? మోట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్లో ఒక ఫోటో ఉందనుకోండి, క్యాస్లో ఒక ఫోటో ఉంది, దాని చుట్టుపక్కల ఏవైతే ఒక చిన్న కెనాల్ లాగా ఒక చిన్న గుంత లాగా ఉంటుంది. ఆ కెనాల్లో కొన్నిసార్లు వాటర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాటర్ ఉంటాయి. బేసిక్గా ఓ ఫోర్ట్ చుట్టూ ఉండే వాటర్ ఆ ఏరియా అదంతా దాన్ని ఆ గుంతల్ని మోట్ అంటారు అనమాట. అయితే ఈ మోట్ ఇవి కూడా వాళ్ళ ఎక్స్కవేషన్స్లో వచ్చినాయి. మోట్ కావచ్చు, ఈ ఫోర్ట్ కావచ్చు, ఫోర్ట్లో ఉన్న బిల్డింగ్స్ కూడా కావచ్చు. ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయి బిల్డింగ్స్ లోపల అంటే ఓపెన్ ఎయిర్ స్టేడియంస్ ఉన్నాయి. అశ్వమేధ ప్లాట్ఫామ్ మీకు గుర్తుంది కదా, శాంతమూల అనేటైన ఫస్ట్ ఫౌండర్ వచ్చేసి హీ వాజ్ ఏబుల్ టు ఈ ఈ సాక్రిఫైసెస్ ఏదైతే పర్ఫామ్ చేసిండ్రో ఆ ప్లాట్ఫామ్స్ కూడా అనర్త్ చేయడం జరిగింది ఈ ఎక్స్కవేషన్స్లో. ఏది నాగార్జున కొండలో జరిగిన ఎక్స్కవేషన్స్లో అశ్వమేధ ప్లాట్ఫామ్ కావచ్చు, స్తూపాస్ కావచ్చు, విహారాస్, చైత్యాస్, ఆరామాస్, టెంపుల్స్, వేరియస్ బేతింగ్ ఘాట్స్ ఇవన్నీ ఎక్స్కవేట్ చేయడం జరిగింది ఎక్కడ? నాగార్జున కొండలో. అయితే ఈ స్తూపాస్ ఏవైతే నాగార్జున కొండలో మేజర్గా వచ్చేసి స్తూపాస్ కదా, వాటికి దేర్ వర్ 3 టైప్స్ ఆఫ్ స్తూపాస్. నాగార్జున కొండలో ఉన్న స్తూపాస్ దేర్ వర్ 3 టైప్స్ ఆఫ్ స్తూపాస్. ఒకటి వచ్చేసి బుద్ధాస్ బాడీ పార్ట్స్ ఆర్ లీడింగ్ బుద్ధిస్ట్ మాంక్సెస్ రిమైన్స్, వాళ్ళ రిమైన్స్ అక్కడ ముందు పెట్టేసి తర్వాత స్తూపాన్ని బిల్డ్ చేయడం, అదొక టైప్. ఇంకో టైప్ ఏంటంటే బెగ్గింగ్ బౌల్స్ ఆర్ ఆర్టికల్స్ యూస్డ్ బై బుద్ధిస్ట్ మాంక్స్ వర్ యూస్డ్ అండ్ దెన్ ది స్తూపా వాస్ కన్స్ట్రక్టెడ్. అంటే స్తూపాస్ అంటే అవే కదా, ఆ రిమైన్స్ కానీ రెలిక్స్ కానీ అక్కడ బరీ చేసి తర్వాత దానిపైన స్తూపా అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నట్టు. అయితే ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటుండే నాగార్జున కొండలో. బేసిక్గా ఫస్ట్ వచ్చేసి బుద్ధాస్ బాడీ పార్ట్స్ కావచ్చు, వేరే అదర్ లీడింగ్ బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళ బాడీ పార్ట్స్ అంటే టీత్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ బోన్స్ కావచ్చు. ఈ రిమైన్స్తో ఉన్న ఒక టైప్ ఆఫ్ స్తూప. ఇంకోటి బెగ్గింగ్ బౌల్స్, ఆర్టికల్స్ యూస్డ్ బై బుద్ధిస్ట్ మాంక్స్, ఇదొక కైండ్ ఆఫ్ స్తూప. ఇంకోటి యాజ్ మెమోరియల్స్ ఆఫ్ బుద్ధ ఆర్ డిసైపుల్స్ వితౌట్ రిమైన్స్, అంటే వాళ్ళ బుద్ధాకి మెమోరియల్గా ఆర్ వాళ్ళ డిసైపుల్స్కి ఒక మెమోరియల్గా ఉంటూనే బట్ వితౌట్ ద రిమైన్స్, ఆ రిమైన్స్ ఏమి అక్కడ బరీ చేయకుండా డైరెక్ట్ దానిపైన ఒక స్తూపా బిల్డ్ చేసేయడం. సో ఇట్లా 3 కైండ్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటుండే. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఏంది, స్తూపాస్ అంటే మెయిన్గా బుద్ధాస్ బాడీ పార్ట్స్ ఉండి ఆ రిమైన్స్ అక్కడ బరీ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ కదా. కానీ ఈ ఇక్ష్వాకుస్ టైమ్, ఈ పోస్ట్ శాతవాహనాస్ టైం వచ్చేసరికి దేర్ వర్ 3 కైండ్స్ ఆఫ్ స్తూపాస్. ఒకటే కాదు, దేర్ వర్ 3 కైండ్స్ ఆఫ్ స్తూపాస్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అదండి. అయితే ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చర్లో ఏముంది? దెర్ వాజ్ ఆల్సో ప్లే గ్రౌండ్ కన్స్ట్రక్టెడ్. అంటే మన ఎక్స్కవేషన్స్లో నాగార్జున కొండలో ఎక్స్కవేషన్స్లో చూసినప్పుడు ఒక యూనిక్ థింగ్ ఏం దొరికిందంటే వాళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ దొరికింది. ఒక ప్లే గ్రౌండ్ విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ డిఫరెంట్ స్టోరీస్, అంటే వేరియస్ ఫ్లోర్స్లో ఒక పైన ఒకటి ప్లే గ్రౌండ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఇండియాలో ఎక్కడ కూడా లేదంట. ఏది నాగార్జున కొండలో ఉన్నట్టు అట్లాంటి ప్లే గ్రౌండ్ ఎక్కడ దొరకలేదని అంటారు. సో ఇది కొంతమంది రోమన్ ఎక్స్పర్ట్స్ హెల్ప్తో కూడా కన్స్ట్రక్ట్ చేసిందని అంటారు, కానీ మనకి ఎగ్జాక్ట్ తెలియదు.
ఫైనల్గా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్స్ వాజ్ ఎ ప్లే గ్రౌండ్ విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ different stories where such type of construction was nowhere found in ఇండియా అన్నమాట. ఇండియాలో ఎక్కడ అట్లాంటి కన్స్ట్రక్షన్ లేకుండే ఎక్సెప్ట్ ఇన్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇది ఒకటి యూనిక్ పాయింట్ అన్నమాట ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో. నెక్స్ట్ ఏంటి, అప్రాక్సిమేట్లీ 30 బుద్ధిస్ట్ ఆరామాస్ ఎట్ నాగార్జునకొండ. బుద్ధిస్ట్ ఆరామాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుండే బై డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం. మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం ఇవి చూసినాం కదా ప్రీవియస్ దాంట్లో, ఏదైతే రిలీజియన్ ఎపిసోడ్లో. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్ట్స్ ఉంటుండే, మహా సాంఘికాస్ అని, ఇలా ఇట్లా డిఫరెంట్ అంటే రాజగిరికులు అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటుండే కదా, సెక్ట్స్ అంటారు వాటిని, ఆఫ్ బుద్ధిజం. వాళ్ళకి సంబంధించిన ఆరామాస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది నాగార్జునకొండలో. అయితే మీరు చూడండి, ఈ ఏదైతే మనకి నాగార్జునకొండలో ఇట్లా అమరావతిలో స్తూపాస్, ఏదైతే బుద్ధాకి సంబంధించిన స్టాచ్యూస్ కావచ్చు, ఇవన్నీ ఇంతకుముందు హ్యూమన్ ఫామ్లో ఇట్ వాజ్ ఎ ట్యాబు అండి. అంటే ఇంతకుముందు ఒక హ్యూమన్ రిప్రజెంటేషన్లో బుద్ధాని చూపించడం అంత కరెక్ట్ కాకపోతుండే, సొసైటీ కూడా అంత యాక్సెప్టెన్స్ లేకుండే. ఏదైతే నాగార్జున కొండలో ఇట్లాంటి బుద్ధ స్టాచ్యూస్ కావచ్చు, ఇట్లాంటి మేడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, అప్పటి నుంచి బ్యూటిఫుల్ ఫామ్స్గా అది తయారైంది. అంటే ఒకప్పుడు ట్యాబు ఉండేది ఇన్ సొసైటీ, బట్ ఇట్ స్లోలీ టర్న్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ ఫార్మ్స్ ఆర్ బ్యూటిఫుల్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రిప్రజెంటేషన్ ఆఫ్ బుద్ధ. అట్లా ఏది మేజర్గా జరిగింది ఈ నాగార్జునకొండ ఇక్కడ శాతవాహనాస్ టైం నుంచే జరిగిందనమాట. పోస్ట్ శాతవాహనాస్లో ఇది కంటిన్యూ అయిపోయింది, బుద్ధ ఇన్ హ్యూమన్ ఫామ్ విచ్ వాజ్ ఎ టాబూ ఎర్లియర్ అండ్ ఇట్ వాజ్ స్లోలీ ఇంటూ బ్యూటిఫుల్ ఫార్మ్స్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ విహారాస్ ఇన్ 3rd century CE వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ తెలంగాణ. ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ అయినాయి మనం సెంటర్స్ చూసినాం కదా ప్రీవియస్లీ, బట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఈ నేలకొండపల్లి అని ఇంపార్టెంట్ స్తూప, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్తూపాస్ వాజ్ బిల్ట్ హియర్ అండి. అంటే బుద్ధ స్టాచ్యూస్ ప్రిపేర్ చేసే ఫ్యాక్టరీ అంటారు కొంతమంది ఏరియాని. అంటే బేసిక్గా 3rd century నుంచి 6th century వరకు బుద్ధ స్టాచ్యూ కావచ్చు, స్తూపాస్ కావచ్చు, చైత్యాస్ కావచ్చు, విహారాస్ ఇట్లా నేలకొండపల్లిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏది 3rd century నుంచి 6th century వరకు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ తెలంగాణ నేలకొండపల్లి. ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. అయితే గాజులబండ, తుమ్మలగూడెం, నందికొండ ఇవన్నీ కూడా దే ఆర్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ తెలంగాణ. అయితే ఈ గాజులబండలో డాల్స్ ఆఫ్ 2 lions మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ వర్ ఫౌండ్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ డైనాసిటీ టైంలో. ఇట్లా డాల్స్ ఆఫ్ 2 lions మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ వర్ ఆల్సో ఫౌండ్. అపార్ట్ ఫ్రమ్ ఈ స్తూపాస్, విహారాస్ కావచ్చు, ఇవి కాకుండా గాజులబండలో ఇవి కూడా దొరికినాయి. అయితే తెలంగాణదే ఉంది, మరి ఆంధ్ర లేదా అంటే ఆంధ్రావి కూడా ఉన్నాయి, కానీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు. అదండి. నెక్స్ట్ స్కల్ప్చర్ వచ్చేసి ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి స్కల్ప్చర్ వాజ్ కంటిన్యూడ్. అంటే బేసిక్గా ఏదైతే శాతవాహనాస్ టైంలో అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ అని దానికి ఒక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్ లాగా అదొక డెవలప్ అయింది కదా. బేసికలీ అది లేటర్ టైమ్స్ ఆఫ్ శాతవాహనాస్ టైంలో అది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఆ ఫేజ్ అనేది ఇక్ష్వాకుస్ టైంలో కూడా కంటిన్యూ అయింది. ఇది లాస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ కావచ్చు, ఇట్ కంటిన్యూడ్ ఈవెన్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. దీనికి నాగార్జునకొండ బికేమ్ ద సెంటర్ ఫర్ దిస్ ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్. ఏది శాతవాహనాస్ టైంలో ఏదైతే స్టార్ట్ అయిందో ఇక్ష్వాకుస్ టైంలో కూడా బాగా ఫ్లరిష్ అయింది, కంటిన్యూ కూడా అయింది ఈ అమరావతి స్కల్ప్చర్ అనేది. మెయిన్గా నాగార్జునకొండ యాజ్ ఎ బేస్, యాజ్ ద సెంటర్. అయితే ఆ స్కల్ప్చర్స్లో ఏమేమి కార్వ్ చేసిండ్రు, అయితే ఆ చైత్యాస్ మీద కావచ్చు, వేరియస్ స్తూపాస్ మీద కూడా కావచ్చు, ఏమేమి కార్వ్ చేసిందంటే స్టోరీస్ సచ్ యాజ్ మీటింగ్ ఆఫ్ బుద్ధ, యశోధర అండ్ రాహుల్, సిబి జాతక, మందత జాతక ఎక్సెట్రా హ్యావ్ బీన్ కార్వ్డ్ ఇన్ ద చైత్యాస్.
అయితే ఇవే కాదు, బుద్ధ ఇమేజెస్ కావచ్చు, శాంతమూలాస్ మెమోరియల్ పిల్లర్, వీరపురుషదత్తాస్ ఎంబ్రేసింగ్ ఆఫ్ హిందూయిజం, అండ్ ఆయన సప్రెషన్ ఆఫ్ వేరే రిలీజన్ కావచ్చు, ఆయన హేట్రెడ్ టువర్డ్స్ అదర్ రిలీజన్, అది కూడా కొన్ని డిపిక్ట్ చేసిండ్రు. కొన్ని ఎరాటిక్ స్కల్ప్చర్స్ అవి కూడా డిపిక్ట్ చేయడం జరిగింది. అయితే దీస్ వర్ కన్సిడర్డ్ యాజ్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇక్ష్వాకు ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ అనమాట. అయితే స్కల్ప్చర్కి సంబంధించి అమరావతి స్కల్ప్చరే కంటిన్యూ అయింది, బట్ నాగార్జున కొండ బికేమ్ ద బేస్. అయితే ఏమేమి దానిపైన కార్వ్ చేసిండ్రు, సో ఇవన్నీ కార్వ్ చేసింది. ఈ స్టోరీస్, ఈ బుద్ధ ఇమేజెస్, అప్పట్లో జరిగిన ఈవెంట్స్ కూడా కార్వ్ చేసింది అన్నట్టు. ఇది స్కల్ప్చర్ వర్క్. అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ పాయింట్ ఇన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీస్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ కమెన్స్డ్. అంటే శాతవాహనాస్ టైంలో మీరు ఎక్కడైనా చూసుకోండి, వేదిక్ రిలీజన్ అనేది ఉండేది, కానీ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఒక కింగ్స్ చేయడం కానీ వీళ్ళు చేయడం కానీ ఒక మ్యాసివ్ స్కేల్లో, ఒక పెద్ద స్కేల్లో జరగలేదు. ఇక్ష్వాకుస్ టైం నుంచే ఇది స్టార్ట్ అయింది. ఇక్ష్వాకుస్ టైంలో కూడా ఎహువల శాంతమూల టైం నుంచి ఇది బేసిక్గా కమెన్స్ అయింది అని అంటారు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ కమెన్స్డ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అని అంటారు. అయితే ఏ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు? ఏది? నాగార్జున కొండలో ఎహువల శాంతమూల ఉన్న టైంలో కార్తికేయ టెంపుల్ కావచ్చు, పుష్పభద్ర టెంపుల్ శివుని టెంపుల్, అష్టభుజ స్వామి విష్ణు టెంపుల్, హరితి అంటే శక్తి ట్రెడిషన్కి సంబంధించిన టెంపుల్, కుబేర నవగ్రహాస్, ఇట్లాంటి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. అయితే ఇది యాజ్ పర్ ఆగమశాస్త్రకు అనుగుణంగానే ఈ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆగమశాస్త్ర అంటే ఒక శాంక్టమ్ ఉంటుంది, అంతరాల మండపాలు ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. సో ఆ ఆగమశాస్త్రకి అనుగుణంగానే ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హిందూ టెంపుల్ సెట్ నాగార్జున కొండ. అయితే సర్వదేవ టెంపుల్ అని ఒకటి కూడా ఉందని చెప్పిన కదా, ఎలిశ్రీ, అది కూడా వాజ్ కన్స్ట్రక్టెడ్. అది ఇక్కడ ఏలేశ్వరం టౌన్లో, అది నల్గొండ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. అయితే అది కన్స్ట్రక్ట్ చేసింది ఎలిశ్రీ అని. ఈ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఎహువల శాంతమూల. అది అంతవరకు హిందూ టెంపుల్స్. అయితే వాటిపైన స్కల్ప్చర్ పైన ఏముండే ఆ టెంపుల్స్ పైన అంటే దేర్ వర్ స్టోరీస్ ఆఫ్ ఇతిహాసస్ కావచ్చు, పురాణాస్కి సంబంధించిన స్టోరీస్. దీస్ వర్ ఆన్ ద స్కల్ప్చర్స్. అంటే ఆ స్టోరీస్ని కార్వ్ చేయడం జరిగింది ఏది టెంపుల్స్ మీద. అయితే ఇవే కాకుండా ఫీమేల్ స్కల్ప్చర్స్ కూడా ఉండే, బట్ అంత లార్జ్ స్కేల్లో లేదు కాబట్టి అందుకే నేను మెన్షన్ చేయలేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అయితే ఇన్ ఫీమేల్ స్కల్ప్చర్స్ ఎట్ నాగార్జునకొండ అంటే కొంచెం ఎరాటిక్ అపీల్ ఉండేది. అండ్ ఉమెన్ స్కల్ప్చర్స్ అంటే దేవర్ కార్వ్డ్ ఇన్ అంటే కొంచెం స్లిమ్గా అట్రాక్టివ్ మేనర్లో చూపించడం జరిగింది. ఈ ఉమెన్ స్కల్ప్చర్స్ ఎవరైతే ఉన్నాయో, కొన్ని అవి మినిస్క్యూల్ అమౌంట్లో ఉండే, బట్ దేవర్ దేర్, ఆ ఎగ్జిస్టెన్స్ అయితే ఉండే, ఉమెన్ స్కల్ప్చర్స్ ఉండే. అదండి. అయితే మనము ఈ స్కల్ప్చర్స్ చూసినాం, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, లాంగ్వేజ్, లిటరేచర్, ఇంతవరకు ఫైన్ కదా. సో దీస్ ఆర్ ద సోషో కల్చరల్ కండిషన్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ అనమాట. ఇవన్నీ మనం ఒకవేళ ఎగ్జామ్లో డిస్క్రైబ్ ఆర్ డిస్కస్ ద సోషల్ కల్చరల్ కండిషన్స్ అంటే మనం ఇవి మెన్షన్ చేస్తూ సొసైటల్ కండిషన్స్, అప్పట్లో ల్యాండ్ డొనేషన్స్ కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా మనం మెన్షన్ చేయొచ్చు ఏది మెయిన్స్ ఎగ్జామ్లో. అదండి, మనకి ఈ ఎపిసోడ్తోని వీఆర్ డన్ విత్ ఇక్ష్వాకు డైనాసిటీ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో విష్ణు కుండిన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సేమ్ నాకు తెలిసి ఈ ఏన్షియంట్ తెలంగాణలో మనం శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ ఈ రెండు కనుక మనం పర్ఫెక్ట్ అవ్వగలిగితే 10 మార్క్స్ అయితే గ్యారంటీ, నేనైతే అనుకోవడం, ఇది ఎక్స్పెక్టేషన్. కానీ విష్ణు కుండిన్స్ కూడా కవర్ చేస్తే ఓవరాల్గా కంప్లీట్గా మనకి గ్రూప్ 1 మెయిన్స్ అనేది కంప్లీట్గా ఏన్షియంట్ తెలంగాణ ఫినిష్ అయిపోతుంది. అదండి, మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.